తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏమొచ్చిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ లెక్కలు చూస్తా ఉంది. అలాంటి మీరు నీతి నిజాయితీతో అంకిత భావంతో ఒక్క రూపాయి గత 11 సంవత్సరాలుగా మోడీ గారి నాయకత్వంలో ఒక్క రూపాయి అవినీతి జరగకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం ఒక ధర్మకర్తగా, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీగా ఉందని అడుగుతాను. మీరు దోచుకున్నారు తెలంగాణను. తెలంగాణ కోసం 12 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈరోజు మనం చేస్తా ఉన్నాం. సుమారు ఈ రాష్ట్రంలో గత 11 సంవత్సరాలుగా 34 సంస్థలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నేను విమర్శించేటువంటి పార్టీలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కాంగ్రెస్ వాడు అంటాడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుమ్ముక్కైందని, బీఆర్ఎస్ వాడు అంటాడు కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కైందని. మేము ఎవరితో కుమ్ముక్క కాము. మేము కుమ్ముక్కయ్యేది తెలంగాణ ప్రజలతో తప్ప మరే పార్టీతో మేము కుమ్ముక్క కాము. మా ఎజెండా డెవలప్మెంట్, మా ఎజెండా నీతి నిజాయితీ, మా ఎజెండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, మా ఎజెండా తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు. ఆ లక్ష్యంతో మేము పనిచేస్తాం తప్ప ఎవరి దయాదాక్షిణ్యాలతో ఈరోజు మేము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పనిచేయడం లేదు. రేవంత్ రెడ్డి దయాదాక్షిణ్యాలతో, లేక రాహుల్ గాంధీ దయాదాక్షిణ్యాలతో, కేసీఆర్ దయాదాక్షిణ్యాలతో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో లేదు. ఈరోజు 8 మంది తెలంగాణ నుంచి మన పార్టీ వాళ్ళు గెలిచారంటే ఎవరి దయాదాక్షిణ్యాలతో కాలలేదు. మా పార్టీ కార్యకర్తల కష్టము, తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సుల కారణంగానే మేము గెలిచాము. తప్పకుండా రానున్న రోజుల్లో ఇదే ఉత్సాహంతో, ఇదే స్పిరిట్తో మేము ముందుకెళ్తాం తప్ప ఈరోజు మరి ప్రతిదానికి భారతీయ జనతా పార్టీని ఒక రన్నింగ్ కామెంటరీగా మాట్లాడుతున్నారు. అందుకే నేను కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు ఈరోజు మనవి చేస్తా ఉన్నాను. ఇలాంటి పనికిరానటువంటి సన్నాసులకు, అర్థం పర్థం లేనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకు, ప్రతిరానికి విమర్శించేటువంటి నాయకులకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, జవాబు ఎవరికైనా చెప్పుకోవాలంటే నా తెలంగాణ ప్రజలకు చెప్పుకుందాము, మన తెలంగాణ ప్రజలకు చెప్పుకుందాం తప్ప ఎవరికి జవాబు చెప్పాల్సిన లేదు. మనం ఎప్పుడైనా అధికారంలో ఉంటే జవాబు చెప్పాలి. మీరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ఒరగబెట్టింది, బీఆర్ఎస్ పార్టీ ఒరగబెట్టింది. మీరు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. మీరు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అన్యాయానికి గురి చేశారు కాబట్టే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ సంస్థల పేరు తెచ్చాను, కానీ సమయభావంతో ఏమేమి ఏర్పాటు చేశామనే విషయం చెప్పడానికి సమయం లేదు. కాబట్టి తప్పకుండా మరొకసారి రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో ఈరోజు మనం అందరం కూడా గ్రామాన ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఇంటింటికి వివరించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో టాయిలెట్లను నిర్మాణం నుంచి మొదలు పెడితే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, వచ్చే సంవత్సరం ప్రొడక్షన్ అవుతోంది. ఎవరు తెచ్చారు కలెక్షన్? కోచ్ ఫ్యాక్టరీ కేసీఆర్ తెచ్చాడా? రేవంత్ రెడ్డి తెచ్చాడా? రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ఎవరు పెట్టారు? రేవంత్ రెడ్డి పెట్టాడా? కేసీఆర్ పెట్టాడా? ఈరోజు ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు కరీంనగర్లో ఎవరు తెచ్చారు? రేవంత్ రెడ్డి తెచ్చాడా? కేసీఆర్ తెచ్చాడా? కేటీఆర్ తెచ్చాడా? ఎవరు తెచ్చారు? ఈ రకంగా నేను చెప్పుకుంటూ పోతే గంటల తరబడి చెప్పేటువంటి పథకాలు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణలో చేశాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఇదే ఎజెండాతో నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏం చేశారో ఎజెండాతో ముందుకెళ్ళాలి. అదొకటే కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరగాలంటే, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే ఒక్క భారతీయ జనతా పార్టీ కమలపు జెండకే మాత్రమే సాధ్యమైన విషయాన్ని మనము ప్రజల మధ్యలోకి వెళ్ళాలి, విశ్వాసంతో వెళ్ళాలి, ఆత్మవిశ్వాసంతో వెళ్ళాలి. ఈరోజు ఎవరిని కలిసినా, ఏ ఎమ్మెల్యేలను కలిసినా, ఏ ఎంపీలను కలిసినా, ఏ మీడియా పర్సన్ కలిసినా మీకు అవకాశం ఉంది, ప్రజలు మీ వైపు చూస్తున్నారని పదే మాట్లాడుతున్నారు. అందుకే రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా
గ్రామ పంచాయతీ వార్డు నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, కౌన్సిలర్ నుండి మరి మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ వరకు అన్ని స్థానాలకు మనం పోటీ చేయాలి. ఇది కార్యకర్తలకు సంబంధించినటువంటి ఎన్నికలు. అందుకే నేను జిల్లా పార్టీని, రాష్ట్ర పార్టీ నాయకులను కోరుతా ఉన్నాను, కార్యకర్తలందరికీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి అండగా నిలబడి అవకాశం కల్పించి వాళ్ళు అన్ని రకాలుగా గెలవడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ముందుకెళ్ళాలి. అంతేకాకుండా ఈరోజు మనకందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో గతంలో అనేక మంది అధ్యక్షులుగా పనిచేశారు. అనేక మంది అధ్యక్షులతో కలిసి పనిచేసేటువంటి అదృష్టం నాకు లభించింది. ఒక విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి 1980లో బీజేపీ ప్రారంభమైనప్పుడు డిఎస్పి రెడ్డి గారు మొదటి అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత పివి చలపతిరావు గారు, బంగారు లక్ష్మణ్ గారు, వి రామారావు గారు, వెంకయ్య నాయుడు గారు, విద్యాసాగర్ రావు గారు, బండారు దత్తాత్రేయ గారు, చిలకం రామచంద్రరెడ్డి గారు, ఇంద్రసేనారెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, ఈరోజు రామచంద్రరావు గారు అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి అనేక మంది అధ్యక్షులు